మరి వచ్చేసింది కదా, ఇంకా మార్కెట్లోకి మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి. ఇంకా వెంటనే ఇంటికైతే తీసుకొచ్చాను పప్పు చేద్దామని చెప్పి. మా ఇంట్లో వాళ్ళందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడెప్పుడు పప్పు చేస్తే తిందామా అని చెప్పి. ఎందుకంటే నా పప్పు టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. మరి నా స్టైల్ పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని నానబెట్టిన కందిపప్పు వేసి పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోలు, మామిడికాయ ముక్కలు, కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత మూసిపెట్టి 4 నుంచి 5 విజిల్స్ అయితే రానివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసి పప్పు గుత్తుతో ఎనిపి ఒక 2 నిమిషాలు పప్పునైతే ఉడికించాలి. అదే నా పప్పు స్పెషాలిటీ. ఇంకా దానికైతే పోపు పెట్టుకుందాము. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి వేసి బాగా కలిపి 2 మినిట్స్ ఉంచి దించేయండి. మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు పెట్టుకొని అప్పడాలు నంచుకొని తినండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.